వెల్కమ్ బ్యాక్. జూబ్లీ హిల్స్ కౌంటింగ్ కొనసాగుతోంది. ఫస్ట్ రౌండ్ లో రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ కి 62 ఓట్ల ఆధిక్యం ఫస్ట్ రౌండ్ లో కనిపించింది. దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ ఉన్నారు కౌంటింగ్ కేంద్రం నుంచి. రామ్ నరేష్. చెప్పండి ఏంటి బ్యాలెట్ లో ముందుగా 101 ఓట్లకు సంబంధించేసి చెప్పండి. 47 ఓట్లు కాంగ్రెస్ కి వచ్చాయి, అదేవిధంగా 43 ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి, అదేవిధంగా 1 ఓటు బీజేపీకి వచ్చింది. అయితే రెండో రౌండ్కు సంబంధించేసి స్పష్టంగా మొదటి రౌండ్కి సంబంధించేసి 62 ఓట్ల ఆధిక్యంలో అయితే కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే మొదటి రౌండ్లో కాంగ్రెస్ పార్టీకి 8,926 ఓట్లు వచ్చాయి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి 8,864 అయితే ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది 62 ఓట్లు ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పుకోవచ్చు. రెండో రౌండ్కి సంబంధించిన కౌంటింగ్ కూడా పూర్తయింది. దానికి సంబంధించిన వివరాలను మరికొద్ది సేపట్లో ప్రకటిస్తారు. మూడో రౌండ్కి సంబంధించి కూడా టేబుల్ ఈవీఎంలను టీవీలపైకి తీసుకురావడం జరిగింది. ఏదైతే షేక్పేటకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి ఆధిక్యం వస్తుందనుకున్నప్పటికీ కూడా అక్కడ ఆధిక్యం అయితే కనిపించలేని పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. రెండో రౌండ్కి సంబంధించి ఇటు షేక్పేట అదేవిధంగా ఎర్రగడ్డకు సంబంధించిన కొన్ని పోలింగ్ బూత్లకు సంబంధించి కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. వాటికి సంబంధించిన వివరాలు మరికొద్ది సేపట్లో అధికారికంగా వెల్లడించే అవకాశం అయితే ఉంది. ఇప్పటివరకు అయితే చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇటు పోస్టల్ బ్యాలెట్లో కూడా ఆధిక్యంలో ఉంది, అదేవిధంగా ఇటు మొదటి రౌండ్లో కూడా ఆధిక్యంలో అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అంటే నెక్ అండ్ నెక్లో స్వల్ప మెజార్టీ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏదైతే ఎర్రగడ్డలో భారీ అంటే ఎక్కువ శాతం పోలింగ్ నమోదైన పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ ఏవైతే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూస్తే ప్రతి ఒక్క ఈవీఎంకి సంబంధించి ఓపెన్ చేసినప్పుడు నువ్వా నేనా అన్నట్టుగా అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఓట్లు ఆధిక్యం అయితే స్వల్ప ఆధిక్యం అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా మేము గట్టి మెజార్టీతో బయటపడతామని చెప్తున్న పరిస్థితి ఉంది. మొదటి 5 రౌండ్లు పూర్తయ్యేసరికి ఎటువైపు ఉంది అనేది ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించి పోటాపోటీ అంటే ఇప్పుడు వరకైతే అందుతున్న సమాచారం ప్రకారం పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంకి వచ్చింది, అదేవిధంగా ఇటు మొదటి రౌండ్లో కూడా కాంగ్రెస్ ఆధిక్యంలోకి వచ్చింది. కాబట్టి రెండో రౌండ్ మూడో రౌండ్ ఎవరికి ఆధిక్యం వస్తుందో చూడాల్సిన పరిస్థితి. ఎవరికి వచ్చినా కూడా స్వల్ప మెజార్టీలే వస్తున్న పరిస్థితి ఉంది. అధికారికంగా మరికొద్ది సేపట్లో రెండో రౌండ్కి సంబంధించిన వివరాలు కూడా వెల్లడిస్తారు. మరోవైపు మూడో రౌండ్కి సంబంధించి కూడా ఇప్పటికే టేబుల్ పైకి ఈవీఎంలు చేరాయి, వాటికి సంబంధించిన కౌంటింగ్ కూడా ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. ఎస్, అంటే రెండో రౌండ్ సంబంధించి ఇంకా అధికారికంగా ప్రకటించలేదు, బట్ ట్రెండ్ ఎలా ఉంది అని అనేది ఏమన్నా సమాచారం ఉందా రామ్ నరేష్? ట్రెండ్ మరోవైపు రెండో రౌండ్కి సంబంధించి కూడా కాంగ్రెస్ స్వల్ప లీడ్లో ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఎందుకంటే షేక్పేటలో మొత్తం కూడా ఇటు ఎంఐఎం కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎక్కువగా ఓట్లు నమోదైనట్టుగా తెలుస్తుంది. దీంతో షేక్పేటలో కూడా అంటే మొదటి 2 రౌండ్లు కూడా షేక్పేట ఎక్కువగా ఉంది. అంటే షేక్పేటకు సంబంధించిన పోలింగ్ బూతులు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి కాంగ్రెస్ అయితే లీడ్ కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఆ లీడ్ ఎంత పెరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే షేక్పేటలో ఎక్కువగా మైనార్టీలకు సంబంధించి ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆ ఓటింగ్ అనేది ఎటువైపు ఉందనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. మొదటి రౌండ్లో 62 ఓట్లు వచ్చాయి కాబట్టి రెండో రౌండ్లో ఎంత వస్తుంది అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం లోపల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం అయితే రెండో రౌండ్లో కూడా కాంగ్రెసే కొంత లీడ్ కనిపిస్తున్న పరిస్థితి ఉంది. రైట్ రామ్ నరేష్, అంటే అసలు ఏంటి ఇలా నెక్ టు నెక్ అటు పోస్టల్ బ్యాలెట్లోనూ నెక్ టు నెక్ వచ్చింది, అదేవిధంగా ఫస్ట్ రౌండ్కి సంబంధించి నెక్ టు నెక్ వచ్చింది, సెకండ్ రౌండ్ కూడా దాదాపు మీరు చెప్తున్న ప్రకారం నెక్ టు నెక్ గానే ఉంది. ఎలా ఉండబోతాయి ఇలాంటి ఫలితాలు? ఇక్కడ నెక్ టు నెక్ వచ్చినప్పుడు మాత్రం చాలా స్వల్ప మెజార్టీతో అంటే ఏ అభ్యర్థి గెలిచినా కూడా స్వల్ప మెజార్టీతో బయటపడే అవకాశం ఉంది. ఇటు ఏదైతే ప్రీ పోలింగ్ సర్వేలు కానీ అదేవిధంగా ఆఫ్టర్ పోలింగ్ సర్వే కానీ అన్నీ కూడా కొన్ని పార్టీలకు అంటే మొదటేమో బీఆర్ఎస్కి ఇచ్చారు, ఆ తర్వాత కాంగ్రెస్కి ఇచ్చారు. కానీ ఇప్పుడు జరుగుతున్న అంటే ఏవైతే ఫలితాలు ఇప్పుడు వస్తున్నాయో ఆ ఫలితాల్లో మాత్రం నెక్ అండ్ నెక్ ఫైట్ అయితే నడుస్తుంది. సైలెంట్ ఓటింగ్ అనేది ఎటు పడ్డది అనేది చాలా మందికి అర్థం కాలేదు. అది ఇప్పుడు చూస్తుంటే మాత్రం ఇరు పక్షాలకి సరి సమానంగా ఓట్లు వేసినట్టుగా తెలుస్తుంది. దాంట్లో
కాంగ్రెస్ కొద్దిగా స్వల్ప అంటే స్వల్ప మెజార్టీ అయితే దక్కుతుంది. నెక్స్ట్ 2 రౌండ్లు అయితే చాలా కీలకంగా ఉంటాయి. ఆ 2 రౌండ్లలో ఎవరు కొంత మెజార్టీ సాధించుకుంటూ పోతే అక్కడి నుంచి ఆ లీడ్ అయితే కొనసాగుతుందా లేదా చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పి. రైట్. అంటే అక్కడికి అభ్యర్థులు వచ్చారు కదా, ఏంటి వాళ్ళ ఎలా ఉంది వాళ్ళ స్పందన? ఇప్పటికైతే మొత్తం 3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు అయితే వచ్చారు. నవీన్ యాదవ్ మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నారు, మేము గెలుస్తాము, స్పష్టమైన మెజార్టీ వస్తుంది, ప్రజలు మా వైపే ఉన్నారు, నేను లోకల్గా ఉండటం నాకు ఫెచ్చింగ్ అవుతుంది. అదేవిధంగా ఇటు నా గెలుపు కోసం ఇటు మంత్రులు అదేవిధంగా సీఎంతో పాటు ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ప్రచారంగా చేశారు. అదంతా కూడా మాకు కలిసి వస్తుంది, ప్రజలు మా వెంటే ఉన్నారు, స్పష్టమైన మెజార్టీతో గెలుస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయితే చెప్తున్న పరిస్థితి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాగంటి సునీత కూడా ఇదే వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది, మేము గెలుస్తామంటూ కూడా ఆమె తేల్చి చెప్పిన పరిస్థితి. లంకాల దీపక్ మాత్రం మీడియాతో అయితే మాట్లాడకుండానే ఎస్ రామ్ నరేష్, అంటే ఇప్పటి వరకు కూడా అటు పోస్టల్ బ్యాలెట్ కానీ అదేవిధంగా ఫస్ట్ రౌండ్ ఇప్పటి వరకు కూడా పోస్టల్ బ్యాలెట్ కానీ ఫస్ట్ రౌండ్ అదేవిధంగా సెకండ్ రౌండ్ అన్నింటిలో కూడా బీజేపీ అత్యంత నామమాత్రం ఉంది. గత పార్లమెంటు ఎన్నికల సందర్భంగా 65,000 మెజారిటీ ఒక జూబ్లీ హిల్స్ నుంచే వచ్చింది బీజేపీకి. ఎందుకు అలా ఉంది? ఇక్కడ క్లియర్గా కొన్ని ఇండికేషన్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే బీజేపీకి సంబంధించి అభ్యర్థి ప్రకటించడంలోనూ అదేవిధంగా ఆ తర్వాత ప్రచారంలో కూడా చాలా వెనుకబడ్డది. చివరిలో కొంత హైప్ క్రియేట్ చేసుకొచ్చిన లాస్ట్ 2 రోజులు కొంత హైప్ క్రియేట్ చేసినప్పటికీ అది జనాల్లోకి అయితే పూర్తిగా పోలేని పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ మొదటి నుంచి కూడా పోటాపోటీ ప్రచారం చేస్తూ గ్రౌండ్ లెవెల్లో అంటే ఇంటింటికి తిరుగుతూ కూడా విస్తృత ప్రచారం అయితే సాగించారు. కానీ బీజేపీ పార్టీకి సంబంధించి కేవలం కిషన్ రెడ్డి మాత్రమే మొదటి నుంచి ప్రచారం చేసుకుంటే మొత్తం బాధ్యతలన్నీ కూడా ఆయన మీదనే వేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. చివరిలో బండి సంజయ్ వచ్చి 2 రోజుల పాటు ప్రచారం చేసి కొంత హైప్ క్రియేట్ చేశారు. అంటే బీజేపీలో ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి మధ్య ప్రచారంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, నాయకుల మధ్య ఉన్న విభేదాలు దీనికి కారణమని స్పష్టంగా అర్థమవుతుంది. ప్రచారంలో కూడా ఎక్కడా కూడా గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు పూర్తిస్థాయి ప్రచారం చేయలేకపోవడమే అంటే బీజేపీ పార్టీ సంబంధించి ప్రచారం ఇప్పుడే అందుతున్న సమాచారం ప్రకారం 2వ రౌండ్లో కూడా కాంగ్రెస్ ఆధిక్యతలో ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఎంత ఆధిక్యత అనేది ఇంకా కన్ఫర్మ్గా లేదు. దీనికి సంబంధించి ఏంటి 2 రౌండ్లలో కూడా అత్యంత స్వల్పంగా కాంగ్రెస్ ఆధిక్యతలోకి రావడం పట్ల ఎలా ఉండబోతోంది అంటారు ట్రెండ్స్? అంటే ఇక్కడ ట్రెండ్ అయితే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. కాకపోతే 2వ రౌండ్కి వచ్చేసరికి రామ్ నరేష్ ఒక్క విషయం, 2వ రౌండ్కి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ 1000కి పైగా ఓట్ల ఆధిక్యాన్ని కనపరిచింది. ఎస్, ఇక దీనికి సంబంధించి చెప్పండి. ఇక్కడ షేక్పేటకు సంబంధించి అంటే మొదటి 2 రౌండ్లు కూడా షేక్పేటకు సంబంధించిన పోలింగ్ బూత్లు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 2వ రౌండ్కి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ 1000 ఓట్లు లీడ్ అన్నట్టేనే అర్థమవుతుంది. అంటే అక్కడ ఎంఐఎం అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించి ఓట్లు స్పష్టంగా పడ్డట్టు తెలుస్తుంది. దీంతో అక్కడ మెజార్టీ అయితే లభించిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 3వ రౌండ్కి సంబంధించి కూడా మరికొద్దిసేపట్లో ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు అయితే సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. అక్కడ అంటే 3, 4, 5 ఈ 5 రౌండ్లకు సంబంధించి ఎవరు మెజార్టీ సాధిస్తే ఆ మెజార్టీతోనే వాళ్ళు బయటపడే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. నెక్ టు నెక్ అంటే మొదటి రౌండ్ లో నెక్ టు నెక్ జరిగింది. 2వ రౌండ్కి వచ్చేసరికి ఏకపక్షం అంటే 1000 ఓట్ల మెజార్టీ అయితే లభించిందని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి. దీంతో ఇప్పుడు ఫలితాలన్నీ కూడా కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటాయా లేదా అని చూడాల్సిన పరిస్థితి ఉందని. ఎందుకంటే 4, 5 రౌండ్లు అంటే 3 నుంచి 5 రౌండ్ల వరకు ఏదైతే ఫలితాలు వస్తాయో ఆ ఫలితాల ఆధారంగానే అభ్యర్థి గెలుపు ఫ్యాక్టర్ అనేది డిసైడ్ అయ్యే అవకాశం ఉంది. మొత్తంగా చూడాలి అంటే మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి ఫలితాలు ఎవరి పక్షం అనేది తెలుస్తుంది. అయితే ఇప్పటికే షేక్పేటకు సంబంధించి బీఆర్ఎస్ ఆధిక్యం వస్తుందని చెప్పి మొదటి నుంచి భావించింది. కానీ అక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీకి 1000 ఓట్లు అంటే 2వ రౌండ్లోనే 1000 ఓట్లు ఆధిక్యం లభించిన నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ అదేవిధంగా ఎంఐ బాగా పనిచేశాయని చెప్పేసి స్పష్టమైన ఆధిక్యం లభించిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. మొత్తం మీద జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి 2 రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. తొలి రౌండ్లో అతి తక్కువ అత్యంత స్వల్ప ఆధిక్యత అంటే 62 ఓట్ల ఆధిక్యతతో మాత్రమే కాంగ్రెస్ ఉంది. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్లో 3 ఓట్ల ఆధిక్యతతోటే కాంగ్రెస్ ఉంది. అయితే తొలి రౌండ్ కౌంటింగ్ జరిగిన షేక్పేట డివిజన్ తొలి నుంచి కూడా బీఆర్ఎస్కి అత్యధికంగా ఓట్లు అక్కడి నుంచి వస్తాయి అనేది ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ లో కూడా చెప్పారు. అలాంటి చోట కూడా అతి స్వల్పంగానైనా కాంగ్రెస్ ఆధిక్యత కనపరిచింది. అదేవిధంగా 2వ రౌండ్కి సంబంధించి దాదాపు 1000 ఓట్ల వరకు కూడా కాంగ్రెస్ ఆధిక్యత కనపరిచింది అని చెప్పి చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా స్పష్టమైన వివరాలు రావాల్సింది. ఈ నేపథ్యంలో మొత్తం మీద జూబ్లీ హిల్స్ ఎన్నిక
ఒక రకంగా తొలి రౌండ్ ఉత్కంఠ రేకెత్తించింది. రెండో రౌండ్లో కొంత కాంగ్రెస్ ఆధిక్యత కనపరిచింది. ఇక 3, 4, 5 రౌండ్లు పూర్తయ్యేసరికి కానీ పూర్తి స్థాయి ట్రెండ్స్ బయటపడే అవకాశం లేదు. మొత్తం మీద ఇటు కాంగ్రెస్ గెలిస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా రేవంత్ సర్కార్ పనితీరుకు అది రెఫరెండం అవుతుంది. అదేవిధంగా ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే ఇటు అంటే రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా ఉంది అని అనేది తెలుస్తుంది. ఈ రెండు పార్టీలకి సంబంధించి కూడా ఇది ఒక ప్రతిష్టాత్మక అంశమైన జూబ్లీ హిల్స్ ఎన్నిక ఖచ్చితంగా ఇంకో అరగంట, ఒక 30 minutes, 2, 3, 4 రౌండ్లు పూర్తయ్యేసరికి ట్రెండ్స్ పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకు